ఎప్పుడు కూడా అవయవాలతో శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలని ఆలోచిస్తాడు తప్ప, ఈ శరీరం ఇచ్చిన దేవునికి నా అవయవాలు ఎలా ఉపయోగపడాలో ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్కసారి మనందరం గుండెల మీద చేసుకొని, ఈ శరీరంలో ఉన్న అవయవాలున్నాయి. ఈ అవయవాలతో నా శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి? ఏం చూస్తే నా శరీరానికి సుఖం కలుగుతది? ఏ పని చేస్తే నా శరీరానికి సుఖాన్ని పొందుకుంటానని ఆలోచిస్తాడే తప్ప, ఈ శరీరాన్నిచ్చిన దేవుడు ఈ అవయవాలతో ఏ పని చేసి ఆయన మహిమపరచాలి అన్న ఆలోచన చాలా మందికుండదు. చాలా మందికుండదు. ఒక్కసారి ఆలోచించండి మీరైనా. ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టుకోవాలి. సుఖమా? ఈ శరీరాన్నిచ్చిన దేవుడికి ఈ అవయవాలతో ఏమైనా చేయగలుగుతున్నావా? ఒక్కసారి. అందుకే చాలా సార్లు అన్నాను. చదివి కళ్ళు గుంతలు పడాలి గ్రంథం చదివి. చెప్పి నోరు అరిగిపోవాలి. చాలామంది అంటారు, "బ్రదరు ఎలా అరుస్తున్నారండి?" అంటున్నారు. అరిగిపోనే అన్నాను. అంటే వాక్యం తెలిసిన తర్వాత. అరిగిపోనే గొంతుకు. అరిగిపోవాలి. అరిచి ప్రాణం పోద్దండి.